టీవీ49 న్యూస్ కి స్వాగతం. బెల్లంపల్లి పట్టణంలోని శంషీద్ నగర్ లో 8వ తేదీన ఆశా వర్కర్లు ఆశా డే మీటింగ్ నిర్వహించారు. దానిలో భాగంగా ఆ ఏరియా సూపర్వైజర్ మధు కొంతమంది ఆశా వర్కర్ల రిజిస్టర్లను చూసి గేట్ అవుట్ అంటూ బెగ్గరిస్తూ అసభ్య పదాజలంతో దూషించారు. దాని వలన సమ్మక్క అనే ఆశా వర్కర్ కి ఛాతీలో నొప్పి కలగడం వలన హుటాహుటిన సిహెచ్సి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు రిఫర్ చేయడం జరిగింది. సూపర్వైజర్ మధు ఇలా చేయడం సరైన పద్ధతి కాదని, మహిళలకు గౌరవం ఇస్తూ మాట్లాడాలని, అసభ్య పదాజలంతో దూషించడం తగదని, కావున వెంటనే శంషీద్ నగర్ సూపర్వైజర్ మధుని సస్పెండ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు సమ్మక్క, భాగ్యలక్ష్మి, రాణి, లక్ష్మి ఆశా వర్కర్లు పాల్గొన్నారు. శంషీద్ నగర్ యూపీఎస్ సెంటర్లో 8వ తారీఖు రోజు ఆశా డే మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి మేము అందరం వెళ్ళడం జరిగింది. గత 3 నెలల నుంచి మధుసార్ అనే మా సూపర్వైజరు ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఏమన్నా అంటే రికార్డులు కరెక్ట్ రాయలేదు, మీరు ఏరియాలలో కరెక్ట్ వర్క్ చేయరు, మీకు అసలు ఏం చేత కాదు, అసలు మీ యూనిఫామ్ వేసుకున్నారు కానీ వేస్ట్ కాదు, మీరు ఈ యూనిఫామ్కి మీరు అర్హులే కాదు అని మాట్లాడుతున్నారు. 3 నెలల నుంచి ఇదే టార్చర్ అనుభవిస్తున్నాము. అయితే సమ్మక్క అడుగుతుంది, ఎవరి గురించి మాట్లాడినా ఎందుకు సార్ అట్లా అంటారు, ఆడవాళ్ళని కూడా చూడకుండా అట్లా మాట్లాడుతున్నారు ఎందుకు అని సమ్మక్క అడిగేసరికి ఈమె నన్ను అడుగుతుందా, ఈమె నన్ను అడిగేంత అయిందా అని చెప్పి సమ్మక్కని టార్గెట్ చేసి సమ్మక్క రిజిస్టర్లు చూపెట్టండి, మీ అయి చూపెట్టండి, ఇది చూపెట్టండి అని చూపెట్టినా కూడా పిఎన్సీ విజిట్లని మేము చేస్తాం. ఆ పిఎన్సీ విజిట్లలో డేట్లు వేస్తాము, మేము ఏరియాలకు వెళ్ళి డేట్లు వేస్తాము. అయితే ఒక్కొక్కసారి మాకు వీలు రాకపోతే మేము డేట్లు వేసి తెల్లారి వెళ్తాము. ఆ రిజిస్టర్ తీసుకొని గత సంవత్సరం రిజిస్టర్ కూడా చూసుకుంటూ ఈ రిజిస్టర్లో వాళ్ళకు ఫోన్లు చేసి ఈ సమ్మక్క అనేట ఆమె వచ్చిందా లేదా అని అట్లా టార్చర్ చేస్తాడు. 3 నెలల నుంచి ఇదే టార్చర్. అయినా కూడా మేము సైలెంట్గా ఉంటున్నాం. పోయిన ఈ నెలలో మమ్మల్ని అందరినీ బయటికి లంచ్కి వెళ్ళమని చెప్పి ఒక సమ్మక్క ఒక్కరినే లోపల ఉంచి ఆమెను మానసికంగా అంటే బూతులు తిట్టి ఆమె సెల్లు గుంజుకొని ఆమె రిజిస్టర్లు తీసుకొని నువ్వేం పని చేస్తావు, నీకేం పని చేత కాదు, నువ్వు అసలు వేస్ట్, ఇక్కడ నుంచి గెట్ లాస్ట్ అది ఇదని వర్రంగా మేము అందరం వెళ్ళేసరికి ఏమంటున్నాడు, గెట్ లాస్ట్ ఇంగ్లీష్లో, ఇక ఇంగ్లీష్ ఆయనకి ఇంగ్లీష్ వచ్చినట్టు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ తిట్టి దెంగే అని మాత్రం అన్నాడు. అది మేము విన్నాం, మేము 30 మంది విన్నాము. అక్కడ ఉన్న 2 ఎన్ఎంసీ వినరాలేదు, 2 ఆశా వర్కర్లకు వినరాలేదు, మెడికల్ ఆఫీసర్ వారికి కూడా ఆ మాట వినరాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వాళ్ళకు ముఖ్యము, మాకు కూడా మా సమ్మక్య మాకు కూడా ముఖ్యమే. సమ్మక్య మా సమస్యల మీద, ప్రతి ఒక్క ఆశా వర్కర్ సమస్యల మీద మాట్లాడుతుందనే ఉద్దేశంతో ఒక సమ్మక్యను అసలు విధుల నుంచి తొలగిస్తే వాళ్ళకు చదువురాని వాళ్ళని అందరినీ తీసేసి మీటింగ్ రోజు 8వ తారీఖు 8వ నెల 2024 రోజు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మేము ఆ రోజు మీటింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్లో మధుసార్ గారు, సూపర్వైజర్ మధుసార్ గారు అక్కడ సమ్మక్కని ముందుకు పిలిచాడు. సమ్మక్కకు జ్వరం వచ్చింది సార్, నేను నాకు ఆరోగ్యం బాగాలేదు, పాట పాడలేదు అందుకే అని చెప్పానంటే, ఎందుకమ్మా నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతావు, ఆరోగ్యం బాగాలేదని ఏదో ఒక సమాధానం చెప్తా ఉంటావు, ఎందుకమ్మా నీకు ఎప్పుడు బాగుండదని చెప్తావు, నువ్వు రా ఫస్ట్ ముందుకు అని చెప్పేసి ముందు కూర్చోబెట్టుకొని బుక్కులు చూస్తే 2 బుక్కులు ఉన్నాయి సార్, నేను బాగా మోసుకొని తీసుకురాలేదు, 2 బుక్కులు తెచ్చాను, ఇవి చూడండి సార్, నేను ఆల్రెడీ ఫీవర్ సర్వే చేస్తున్నాను, రోజు ఏరియాలోకి వెళ్తున్నాను, ఆల్రెడీ నా దగ్గర డెంగ్యూ పాజిటివ్ వచ్చింది, ఆ పాజిటివ్ కేసు దగ్గరికి రోజు వెళ్తున్నాను, నేను రోజు ఫోటోస్ కూడా పెడుతున్నాను, చూడండి సార్ అని చెప్పి సెల్ ఇస్తే సెల్ తీసి పక్కనే పడేసి సెల్ చేతుల నుండి లాక్కొని అలా అట్లా కాదమ్మా, నువ్వు ఎప్పుడు డ్యూటీ అయ్యావు, ఎప్పుడు బస్సులో ఉండవు, నువ్వు అసలు ఏంటి నువ్వు అని చెప్పానంటే, రికార్డులు ఏం లేవు, నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి సమాధానం చెప్తావు అని చెప్పానంటే, సార్ నేను కమిషనర్ ఆఫీసులోనే రికార్డులు లేవు మాకు అని చెప్పేసి నేను అక్కడనే బల్ల గుద్ది సార్ని అడిగిన, మాకు రికార్డులు ఇస్తేనే మేము రాస్తాం సార్, మా రికార్డులతో ఎప్పటికీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను సార్ని అడిగిన, మేము రికార్డులు ఇచ్చినప్పుడు రాస్తాం సార్, ఇప్పుడైతే మాకు వచ్చింది మేము రాసినాం చూడండి సార్ అని అంటే, ఏంటిదమ్మా నువ్వు రాసింది, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉంటావు నీకు అని చెప్పేసి అసభ్యంగా మాట్లాడుతూ తనను ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిడుతూ ఫస్ట్ బయటికి నాడు గెట్ అవుట్, గెట్ లాస్ట్, దెంగే బయటికి అని చెప్పేసి ఆమెను బయటికి ఉంచుకపోండి అని చెప్పేసి మాట్లాడి అసభ్యంగా మాట్లాడడం వల్ల తన మానసిక ఆవేదన గురయ్యి అప్పటికప్పుడే ఆమెకు బీపీ హై అయ్యి హార్ట్లో చెస్ట్లో పెయిన్ వచ్చి ఆమెను హాస్పిటల్కు రెఫర్ చేసి మన సిహెచ్సికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుండి వెంటనే మళ్ళీ మంచిర్యాలకు రెఫర్ చేస్తే మంచిర్యాల కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆ రోజు నైట్ 9 వరకు మంచిర్యాల హాస్పిటల్లోనే బయట టెస్టులు చేయించి మళ్ళీ హాస్పిటల్లోనే ఉన్నాము. అప్పుడు డిశ్చార్జ్ చేసిన దగ్గర తీసుకొచ్చి ఇంటికి చేసాము. దీనిపై కలెక్టర్ ఆఫీస్ తెల్లవారి ముట్టడి పెట్టాము. కలెక్టర్కి లెటర్ రిమైండ్ వచ్చేసరికి లెటర్ ఇచ్చాము.
తను ఇంకా ఏం డిప్యూటీ సార్ వచ్చారు, అది ఆ లెటర్ తీసుకున్నారు, దాని మీద ఏమి స్పందించలేదు. సరేనమ్మా మేము మాట్లాడతాం, మీరు విజిట్ చేయండి అని చెప్పారు. లేదు సార్, ఆమెకు పరిష్కారం అయ్యేంత వరకు మేము విజిట్ చేయమని చెప్పాము. అయినప్పటికీ ఆ సార్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారంట. ఆ ఎంక్వైరీకి వస్తే ఏఎన్ఎంస్ను 2 ఆశా వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతోటి అసలు మన సార్ ఏం చేశాడమ్మా, ఏమన్నాడు అంటే సార్ చాలా మంచివాడు, అసలు ఎవరి జోలికి పోలేదు, ఎవరిని ఏమన్నాడు అని చెప్పి